మెగా నైన్టీవీ. ప్రపంచ దృష్టి ఇప్పుడు స్విట్జర్లాండ్లోని ఒక పర్వత ప్రాంతం వైపు మళ్ళింది. సాధారణంగా విలాసవంతమైన రిసార్ట్గా, పర్యాటక కేంద్రంగా మాత్రమే పేరు పొందిన ఈ ప్రదేశం ఇప్పుడు ప్రపంచ శాంతికి వేదికగా మారబోతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తగ్గించేందుకు, మధ్యప్రాచ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన ఒక కీలక ఒప్పందంపై సంతకాలు ఇక్కడే జరగనున్నాయి. ఈ శుక్రవారం అంటే జూన్ 19న ఈ ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. 4 నెలలుగా కొనసాగుతున్న మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని ఆపేందుకు ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా కనీసం 60 రోజుల పాటు యుద్ధానికి విరామం లభిస్తుంది. హర్ముజ్ జలసంధిలో రాకపోకలు పునరుద్ధరించబడతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఇరాన్ అణు కార్యక్రమం స్తంభింపజేసిన ఆస్తుల ఇతర కీలక అంశాలపై భవిష్యత్తులో విస్తృత శాంతి చర్చలకు ఇది ఒక వేదికను ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు. మరి ఈ కీలక ఒప్పందం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఈ ఒప్పందానికి స్విట్జర్లాండ్ ఎందుకు ఎంపికైంది? దాని ప్రాముఖ్యత ఏంటి? లెట్స్ వాచ్. బుర్గెన్స్టాక్ రిసార్ట్ స్విట్జర్లాండ్లోని లూసెట్స్ సమీపంలో నిద్వాల్గెన్ కాంటన్లో ఉంది. ఇది ఇప్పుడు ప్రపంచ రాజకీయాలకు మరోసారి కేంద్ర బిందువుగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పై సంతకాలు ఇక్కడే జరగనున్నాయి. ఈ ఒప్పందం ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై చేసిన దాడులతో ప్రారంభమైన మధ్యప్రాచ్య యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందానికి పాకిస్తానీ, ఖతారీ మధ్యవర్తులు కీలకంగా వ్యవహరించారు. వారి సూచనల మేరకే ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. స్విట్జర్లాండ్ ఈ సమావేశానికి ఒక సహకరించే దేశంగా దౌత్యపరమైన పరిస్థితులను కల్పిస్తుంది. ఈ రిసార్ట్ ను ఎంపిక చేయడం వెనుక భద్రతా కారణాలు ప్రధానంగా ఉన్నాయి. జెనీవాలో జరిగిన G7 సమ్మిట్ కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు జరిగిన నేపథ్యంలో ఈ ప్రాంతం యొక్క సురక్షితమైన వాతావరణం, చేరుకోవడానికి కష్టమైన భౌగోళిక స్థానం దీనికి అనుకూలంగా మారాయి. లూసెట్స్ సరస్సు పైన ఎత్తులో 3 వైపులా నీటితో చుట్టుముట్టబడి ఉండటం భద్రతకు మరింత సహాయపడుతుంది. ఈ లగ్జరీ హోటల్ సముదాయానికి దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది కేవలం ఒక రిసార్ట్ మాత్రమే కాదు, గతంలో అనేక కీలక అంతర్జాతీయ సమావేశాలకు వేదికగా నిలిచింది. ఈ ప్రాంతం కేవలం లగ్జరీకే పరిమితం కాలేదు. ప్రపంచ నాయకులు, రాజ కుటుంబాలు, హాలీవుడ్ ప్రముఖులు ఇక్కడికి తరచూ అతిథులుగా వచ్చారు. ప్రశాంత వాతావరణం, బహుముఖ భద్రతా ఏర్పాట్లు, చేరుకోవడం కష్టమైన భౌగోళిక స్థానం దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. చరిత్రలో ఎన్నో ప్రముఖ ఘట్టాలకు ఈ రిసార్ట్ సాక్షిగా నిలిచింది. 1950లో ప్రపంచ నాయకులు, కళాకారులు ఈ రిసార్ట్ ను కలుసుకునే వేదికగా ఉపయోగించేవారు. ప్రముఖ బ్రిటిష్ నాయకుడు సీన్ కనారీ, జేమ్స్ బాండ్ సినిమా గోల్డ్ ఫింగర్ షూటింగ్ సమయంలో ఇక్కడే నెల రోజుల పాటు బస చేశారు. ఈ రిసార్ట్ లోని నిర్మాణం కూడా చాలా విశిష్టంగా ఉంటుంది. పర్వత అంచున 450 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సముదాయం 4 ప్రధాన హోటల్ భవనాలు, విలాసవంతమైన సూట్లు, విల్లాలతో కూడి ఉంటుంది. కొన్ని సూట్ల ధరలు ఒక రాత్రి వేళ $1 వరకు ఉంటాయి. ప్రత్యేక రైల్వే మార్గాలు, లిఫ్ట్లు, సరస్సు ద్వారాలు, రాకపోకలు ఈ ప్రాంతాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. భద్రతా పరంగా ఇది చాలా పటిష్టమైన ప్రదేశం. సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు అత్యంత గోప్యత, భద్రత కల్పించేందుకు ప్లేస్ ఇది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఒప్పందం కేవలం యుద్ధ విరమణకే పరిమితం కాదు. ఇది ఇరాన్ అణు కార్యక్రమం, స్తంభింపజేసిన ఆస్తులు, ఇంకా ఇతర కీలక సమస్యలపై విస్తృత శాంతి చర్చలకు ఒక మార్గాన్ని సుగమం చేస్తుందని భావిస్తున్నారు. అమెరికా, ఇరాన్ సంబంధాలలో ఒక కొత్త అధ్యాయానికి ఇది నాంది పలకవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ సంతకాల ద్వారా ఈ ఒప్పందం జరుగుతుందని ఒక సీనియర్ అమెరికా అధికారి తెలిపారు. ఇది ప్రస్తుత డిజిటల్ యుగంలో దౌత్యానికి ఒక కొత్త ఉదాహరణగా నిలుస్తుంది. గతంలో కూడా ఈ బర్గెన్స్టాక్ రిసార్ట్ లో ప్రపంచ స్థాయి రాజకీయ సమావేశాలు జరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు, సుడాన్ శాంతి ఒప్పందం, సర్ప్రైజ్ సమస్యలపై చర్చలు వంటి కీలక సమావేశాలకు ఇది వేదికగా నిలిచింది. అంతేకాదు, బిల్డర్బర్గ్ వంటి అత్యంత రహస్య గ్లోబల్ మీటింగ్స్ కూడా ఇక్కడే జరిగిన చరిత్ర ఉంది. అంటే ఈ ప్రదేశం కేవలం ఒక విలాసవంతమైన రిసార్ట్ మాత్రమే కాదని, ప్రపంచ రాజకీయాలకు ఒక ముఖ్యమైన వేదిక అని చెప్పవచ్చు. ఈ సమావేశం విజయవంతమైతే మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు కొత్త ఆశ చేకూరుతుంది. అమెరికా, ఇరాన్ల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న ఉద్రిక్తతలు, అపనమ్మకాలు ఈ ఒప్పందం ద్వారా కొంతమేరైనా తగ్గుతాయని మిడిల్ ఈస్ట్ ప్రజలు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం కూడా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని శాంతి చర్చలకు ఇది ఒక స్ఫూర్తినిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ స్థిరత్వానికి, ఆర్థిక అభివృద్ధికి ఇది దోహదపడుతుందని అంచనా
బుర్గెన్ స్టాక్ రిసార్ట్ మరోసారి ప్రపంచ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతూ చరిత్రలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది. ఈ ఒప్పందం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఇది కేవలం ఒక సంతకం మాత్రమే కాదు, వేల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఒక కీలక నిర్ణయం.